అన్ని ఆశ్రమాలలో కూడా కొన్ని ఆశ్రమాలలో కూడా ఒక కమిటీ అనేది ఒక జవాబారిగా ఉండాలి. ఒక కమిటీ అనేది నిర్మాణం చేసుకున్నాము. యాభై కమిటీ కూడా నిర్మాణం అవుతున్నది. మనమంతా కూడా అమ్మగారి యొక్క అనుగ్రహం కొద్ది, అమ్మగారి యొక్క కృపను కొద్ది, అమ్మగారి సేవలు తగ్గిస్తున్న వాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా ఒక ఐక్యతతో, ఒక ప్రేమతో, ఒక ఆనందంతో అందరూ కూడా ఆ ఆశ్రమాలంతా వాళ్ళ పరిధిలో ఉన్న ఆశ్రమాలు కూడా అమ్మగారి తత్వాన్ని, అమ్మగారి యొక్క అనుభవాన్ని తెలుపుతూ వాళ్ళందరూ కూడా ధరించుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేయండి. అందరినీ కూడా పిలవడం ఎందుకంటే మీకు శ్రమ అయితే కూడా అందరి పిల్లలు మనమంతా ఒక సంఘటితమై, ఒక ఐక్యమై ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు ఉన్నది కొంతమంది మొత్తం 36 ఆశ్రమాలు ఉన్నాయి. అమ్మగారి పెద్ద ఆశ్రమాలు, ఇప్పుడు కొన్ని పెద్ద ఆశ్రమాలకి ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఇష్టం నుంచి తెలిపితే అది కూడా చేయడానికి ముందుంటాము. కానీ ముఖ్యంగా అంతా మనమంతా కూడా ఐక్యతగా ఉంటారు. ఇదంతా కూడా అమ్మగారి యొక్క సమూహం. ఆ రోజు రామయ్య యొక్క రామసైన్యం ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా అమ్మగారి యొక్క సైన్యం ఇదంతా. ముందుకి మన బాధ్యతలు చాలా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరినీ కూడా అంతర్లీనంగా ఉండే అంతా తయారు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో బ్రహ్మ సంప్రదాయాన్ని నిలుపుతానని యొక్క దేవలోకంలో అమ్మగారు పాటించి ఈ భూమి మీదకి అవసరాలు తీసుకొని వచ్చారు. అంత బాధ్యత పెట్టుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ కూడా తయారు చేస్తూ, ఇంకా మన ద్వారా అంతాన్ని తయారు చేస్తూ ఈ యొక్క సమాజంలో, ఈ ప్రపంచంలో అటువంటి ధర్మాన్ని చూపడానికి అమ్మగారు సంసిద్ధ వ్యక్తం చేసి గురువులు, దేవతలు అందరికీ కూడా మాటయించి అమ్మగారు మానవులు ఈ లోకానికి వచ్చారు. మన మీద బాధ్యత పెట్టే దాన్ని మనము ప్రథమ అమ్మగారి యొక్క అనుభవంలో మనం ఈరోజు మన తర్వాత ఇంకో తరం వస్తుంది. ఇప్పుడు మనం ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, ఎంతో గురువు యొక్క భక్తి భావంతో ఆ యొక్క గురువు అమ్మగారు ఏమి ఆశ్రయించిన ధర్మానికి మనం సహకరిస్తే మన జన్మలను కొనసాగిస్తాయి. అందువల్ల చాలా ప్రధాన బాధ్యత మనందరికీ ఉన్నది. కావున మన యొక్క చాలా పెద్దగా అయ్యేది ఈ యొక్క సమాజం అమ్మగారి యొక్క సమూహం చాలా పెద్దగా అయ్యేది. 3 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది స్త్రీలు తయారై జగత్తుని శాసనం చేస్తుంది. ముందు ప్రతి ఒక్క గ్రామంలో కూడా అమ్మగారి భక్తులు తయారయ్యి ధర్మాన్ని, సత్యాన్ని వాళ్ళని నడిపిస్తారు. అమ్మగారు చేస్తారు. అంతా మనం చూడబోతున్నాము. కావున మీరందరూ కూడా భక్తితోటి, విశ్వాసంతో అందరూ కూడా నడవాలి. ఇది అమ్మగారితో సమాజం నిర్మిస్తున్నారని అనుకోవద్దు. అమ్మగారు నాకు ఏమన్నారంటే, ఆయన నేను ఈ దేహంలో ఉంటే ఎవరన్నా గట్టిగా ఏంటంటే ఈ యొక్క దేహంలో నేను ఉంటే నేను ఈ భూమి మీదకి వచ్చిన కార్యాన్ని నేను సాధించలేను. నేను లింగంలో కూర్చొని సాధిస్తాను ఆయన. అందుకు భగవంతుడు ఆ విధంగా నిర్ణయం చేశాను. కాబట్టి నేను తప్పకుండా లింగంలో కూర్చుంటాను. ఇదంతా లింగంలో కూర్చుంటే ఇదంతా ఎవరు నడిపిస్తారు? ఇదంతా ఎవరు చేస్తారు? అందులో మహత్తరమైన కోటి కార్యక్రమాలను కూడా పెట్టుకున్నారు. మీరందరూ ఈ విధంగా చేయరాదని మేము అమ్మగారికి మనవి చేసుకున్నాం. అదంతా భగవంతుడు సాధిస్తాడు. భగవంతుడు అనుక్షణం ఉంటాడు. దానికి భయపడలేదు. ఎవరైతే